హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని, ఫిట్నెస్ కన్సల్టెంట్ ని, వెల్నెస్ కోచ్ గా వర్క్ చేసిన ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు, 19 ఇయర్స్ నుంచి. నాకున్న ఎక్స్పీరియన్స్ తో మీకు ఒక వండర్ఫుల్ వీడియోస్ ప్రెజెంట్ చేస్తున్నాను. దాని పేరు ఏంటంటే మనకి హెల్తీ డైజెషన్ ఎట్లా చేసుకోవాలి. డైజెషన్ సంబంధించిన చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో నా డైజెషన్ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎట్లాగా హెల్దీగా ఉంచుకోవాలి, అట్లానే హాస్పిటల్లో డైజెషన్ రిలేటెడ్ సంబంధించిన ఏమి రాకుండా హెల్దీగా ఎట్లా ఉండాలి, వెల్నెస్ కంప్లీట్గా ఎలా ఉండాలి, ఇట్లాంటి విషయాల మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఒక 30 మినిట్స్ వీడియో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గా జాబ్ చేశాను. జిల్లా రిజిస్టర్ అంటారు, గ్రూప్ 1 ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 10 ఇయర్స్ చేశాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో కన్సల్టెంట్ గా 3 ఇయర్స్ చేశాను. అట్లానే పబ్లిక్ సెక్టర్ లో మొత్తం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని, ఫిట్నెస్ కన్సల్టెంట్ ని, పర్సనల్ వెల్నెస్ కోచ్ గా లాస్ట్ 19 ఇయర్స్ నుంచి 19 సంవత్సరాల నుంచి అనమాట. నేను చదువుకున్న ఎంఎస్సి ఇన్ జువాలజీ, అట్లాగే సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ ని, ట్రయాథ్లెట్, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్ ని, సిపిఆర్ సర్టిఫైడ్, జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ అనమాట. సో నన్ను కలవాలంటే మీరు కోచ్ జ్ఞానరాజు అనే దాంట్లో హ్యాండిల్లో, యూట్యూబ్ లో మనకి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఉంటుంది. యూట్యూబ్ లో జ్ఞానరాజు అనే పేరు మీద ఉంటుంది. సో మీకు హిపోక్రట్స్ చెప్తారు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఆల్ డిసీజెస్ బిగిన్స్ ఇన్ ద గట్ అని. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని గట్ తో స్టార్ట్ అవుతాయి, పేగుల దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి పొట్ట దగ్గర ఏముంటుంది, ఎక్కువ ఎసిడిటీ, జనరల్ గా యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు, బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ అవ్వదు, ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా ఇరిటబుల్ బవల్ డిసీజ్ అంటారు, ఇండైజెషన్, పూర్ అబ్జార్ప్షన్, డైజెషన్ కాకపోవటం, తిన్న ఫుడ్ అంతా అరకపోవటం, అట్లాగనే బాగా నీరసంగా ఉండటం, వీక్నెస్ ఉండటం, తిన్న ఫుడ్ అంతా ఏమైంది అర్థం కాదు, సీలియాక్ డిసీజ్, ఇట్లాంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఎక్కువ డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ డైజెషన్ అనేది మనకి ఆల్మోస్ట్ ట్వైస్ యాజ్ మెనీ ఉమెన్, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నాయి మామూలు, కానీ మగవాళ్ళతో పోలిస్తే డబుల్ ఉంటుంది అనమాట ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం డైజెషన్ రిలేటెడ్. అట్లాగనే మనకి 62% జనాభాలో ప్రపంచం మొత్తంలో ఈ డైజెషన్ కాంప్లికేషన్స్, ఐదర్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ కాకపోవడం కానీ, ఇండైజెషన్ వల్ల కానీ, డయేరియా వల్ల కానీ సంవత్సరానికి అవుతుంది అనమాట. 62% మంది సఫర్ అవుతున్నారు దీనివల్ల. అట్లాగనే మనకి 70% అవర్ ఇమ్యూన్ సిస్టమ్ లొకేటెడ్ ఇన్ గట్, మన పొట్ట లోపల గట్లో ఉంటుంది అనమాట ఇమ్యూన్ సిస్టమ్. 70% పైగా. అంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే గట్ ని క్లీన్ చేసుకోవాలి, శుభ్రం పెట్టుకోవాలి, పేగుల్ని, పొట్టని క్లీన్ గా పెట్టుకోవాలన్నమాట, చెత్త ఉండకూడదు. అందుకే లావు, ఒబేసిటీ ఉండటం వల్ల చాలా ప్రమాదం అనమాట. 90% సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, సెరోటోనిన్ అనే హార్మోన్ అనమాట. ఇది మన మూడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హార్మోన్ అనమాట. ఇది చిన్న ప్రేగులో స్టార్ట్ అవుతుంది. చిన్న ప్రేగుల్లోనే మనం మంచిగా ఉంటే సెరోటోనిన్ హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. దీని మూడ్ అనేది ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు అనమాట, హ్యాపీగా ఉంటారు. సో గట్ హెల్త్ ఉండటం వల్ల మనకి ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే గట్ నుంచి వస్తుంది, గట్ ఫీలింగ్ అంటారు చూసారా, బాగా కోపతాపాలు, ఇట్లాంటి రిలాక్సేషన్, ఇవన్నీ అనమాట. మెంటల్ అండ్ ఇమోషనల్ హెల్త్ కూడా గట్ ఫీలింగ్ నుంచి వస్తుంది. అంటే మనకి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోవటం, స్ట్రెస్ ఫీల్ అవటం, ఇవన్నీ కూడా మనకి గట్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి గట్ లో అంత ఉందన్నమాట, మనం తక్కువ అంచనేస్తారు. డైట్ కూడా గట్ హెల్త్ ని బట్టి మనం తినే ఆహారం మంచిగా ఉంటే ఆ విధంగా గట్టు కూడా సాఫ్ట్గా ఉంటుంది. మనం మిర్చి బజ్జీలు, సమోసాలు ఏది పెడితే తిన్నాం అనుకోండి, గట్టి పాడైపోయింది, దాంతో ఇమోషన్స్ అన్ని పాడైపోతుంది, రోగాలన్నీ వచ్చేస్తే ఇరిటేట్ అవుతా ఉంటాం, కోపాలు, ఇమోషన్స్, రౌద్రంగా వస్తుందన్నమాట. కాబట్టి స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ కూడా గట్టుని బట్టి ఉంటుంది. మనకి బాగా పేగులు కానీ క్లీన్ ఉందంటే పొట్ట పేగులన్నీ కూడా, దానివల్ల మనకి స్లీప్ నిద్ర బాగా వస్తుంది, ఎక్సర్సైజ్ కూడా మనం బాగా చేయగలుగుతాం అనమాట. ఇమ్యూనిటీ అండ్ జెనెటిక్స్ ఆల్రెడీ చెప్పాను, 70% ఇమ్యూనిటీ కేవలం పొట్టలో, పేగుల్లో ఉందన్నమాట. కాబట్టి మైక్రోబయం అంటే చిన్న పేగు లోపల చిన్న ప్రపంచం ఉందంట. ఓకే, అది దాని గురించి నేను చెప్తాను. అవన్నీ కూడా మనకి గట్ హెల్త్ గురించి అనమాట. గట్ కి బ్రెయిన్ కి యాక్సెస్ ఉంది. మనకి పొట్ట లోపల పేగుల్ని ఏమంటారు అంటే గట్ అంటారు, దీన్ని మన చిన్న మెదడు అంటారు. మరి పెద్ద మెదడు అంటే ఇది. ఓకే, ఇది రియల్ ఫస్ట్ బ్రెయిన్, మొదటి బ్రెయిన్, ఇది రెండో బ్రెయిన్ అనమాట. ఓకే, ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ గుర్తుపెట్టుకో, రెండు మాట్లాడుకుంటా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కూడా మనకి ఒత్తిడి, టెన్షన్, మూడు, మనకి ఎనర్జీ, ఇట్లాంటివన్నీ కావాలంటే ఇమ్యూనిటీ అన్నిటి కూడా రెండు చాలా దగ్గర సంబంధం అనమాట. కాబట్టి పేగుల లోపల మైక్రోబయోటా ఉంటుంది. మైక్రోబయోమ్ అని చెప్పాను చూసారు, చిన్న బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియాలు, ఇవన్నీ కొన్ని ట్రిలియన్స్ ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యేది మన ఆహారం అలవాట్లను బట్టి. మనం ఆహారం అనేది పిచ్చి ఫుడ్ తీసుకున్నాం, జంక్ ఫుడ్, దానివల్ల మనకి అంత కాంప్లికేట్ అవుతుంది, ఎసిడిటీ, గ్యాసెస్, ఇట్లాంటివన్నీ. డిసీజెస్ రన్ ఇన్ ఫ్యామిలీస్ బికాస్ ఈటింగ్ హ్యాబిట్స్ రన్ ఇన్ ఫ్యామిలీస్. కాబట్టి చాలా రోగాలు ఎందుకు వస్తాయంటే తినే అలవాట్లు కూడా మనకి సరిగా లేనప్పుడు, మనకి ఫాదర్లో షుగర్ స్వీట్ తింటాడు తినగానే,
అట్లాగనే తాత స్వీట్ తినేవాడు, ఫాదర్ తింటున్నాడు, కొడుకు కూడా తింటున్నాడు, మనోడు కూడా తింటున్నాడు. అట్లా జనరేషన్ సరిపడి అట్లా అనమాట. ఫాదర్ బాగా నాన్ వెజ్ తీసుకుంటాడు, సో తాత నాన్ వెజ్ తింటాడు, కొడుకు నాన్ వెజ్ తింటాడు, మనోడు కూడా. ఆల్కహాల్ బాగా తీసుకుంటారు తాత, సో దానివల్ల కొడుకు మనోడు అందరూ అదే అనమాట. హ్యాబిట్స్ అనేది అట్లనే ఉంటుంది. నా ఒకసారి మనకి డైజెస్ట్ సిస్టమ్ మొత్తం చూసుకుంటే మనకి మౌత్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఇదంతా కూడా ఫారింగ్స్, సెలవరీ గ్లాండ్స్, ఈసోఫాగస్ అంటారు, లివరు, కాలేయం అంటారు, ప్యాంక్రియాస్, క్లోమ్ అంటారు, పొట్ట, స్టమక్, చిన్న పేవు, పెద్ద పేవు, ఇవన్నీ అపెండిక్స్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నేను అవన్నీ డీటెయిల్గా ఇక్కడ చెప్పను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. బట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా మనకి ఒక ఇంజిన్ ఇలాగ ఇచ్చాడో, మనకి ఒక జెట్ ఇంజిన్ లాగా అనమాట. మన బాడీలో జెట్ ఇంజిన్ లాగా అంత ఫైర్ ఉంటుంది అనమాట. అంత మన లోపల బ్యూటిఫుల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. పాపం మీకు తెలియక చాలా మంది చచ్చిపోతా అంటారు. మన లోపల అంత పవర్ ఉంది అనమాట. దేవుడు అంత బ్యూటిఫుల్ క్రియేట్ చేశాడు మనకి. కాబట్టి దీంట్లో మనకి పైనుంచి కింద వరకు తిన్న ఫుడ్ అంతా ఈజీగా మోషన్ ఫ్రీ అవ్వాలి. అవ్వట్లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. అట్లాగనే ఏదన్నా ఇక్కడ నుంచి మనకి కిందకి వెళ్తున్నప్పుడు మనకి నోరు అనేది ఇంతే ఉంది కదా, మనకి మేబీ ఒక 1 ఇంచ్, 2 ఇంచెస్, 3 ఇంచెస్ అవి. కాబట్టి నోటు నేలక గురించి ఎక్కువ మనం ఇస్తాము మనకి. బట్ బాడీకి 5 feet 6 feet ఉన్న బాడీని మనం మర్చిపోతాం. కాబట్టి నేలక దగ్గర నుంచి అన్ని కూడా ఆర్గాన్స్ అనమాట, అన్ని మన కంట్రోల్లో ఉండాలన్నమాట. సో ఈ డైజెషన్ అనేది మనకి మొత్తం ఇంజెషన్, మనం తినగానే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వటం, డెఫికేషన్ నెంబర్ 2 వెళ్ళిపోవటం, మళ్ళీ బాడీ అబ్జార్బ్ చేసుకోవటం, బాడీ పీల్చుకోవటం, అట్లాగనే దాన్ని ఎలిమినేట్ చేయటం అంటారు, మన ఫుడ్ని కూడా బయటకు పంపించటం. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా వెళ్తుందంటే మనకి బాడీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అన్నమాట అర్థం. ఓకే, సో అయితే మనకి మౌత్ దగ్గర ఎంతసేపు ఉంటుంది అంటే ఫ్యూ మినిట్స్ ఉంటుంది. అందుకే మౌత్ దగ్గర కూడా మనకి లాలాజీ ఉంటుంది, కాబట్టి బాగా మనం నమిలి తిని మింగాలన్నమాట. కాబట్టి వెంట వెంటనే తోసుకుంటూ వెళ్ళొద్దు. ఓకే, బాగా యూ హ్యావ్ టు చూ అండ్ ఈట్ ఇట్. అట్టనే పొట్ట దగ్గర మనం తిన్న ఫుడ్ 15 నిమిషాల నుంచి 2 గంటలు అక్కడే ఉంటుంది. తిన్న ఫుడ్ 15 నిమిషాల నుంచి 2 గంటలు. అట్టనే చిన్న పేగుల దగ్గర 2.5 hours. ఓకే, సో అన్ని గంటలు అక్కడే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగుల దగ్గర 12 నుంచి 25 గంటలు ఉంటుంది. 12 to 25 hours మనకి. ఓకే, సో పెద్ద ఇంటెస్టైన్ లో ఉంటుంది. కాబట్టి మనం తిన్న ఫుడ్ వెంటనే డైజెస్ట్ అవ్వదు. అందుకని మనకి గ్యాప్స్ ఇస్తూ ఉండాలన్నమాట. వెంటనే తినద్దు. అప్పుడప్పుడు మనం ఫాస్టింగ్ లో ఉంటుంటారు సరే. ఫాస్టింగ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ డైజెస్ట్ సిస్టమ్ ఎప్పుడైతే మనం ఓవర్లోడ్ అయిపోయిందో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. బాడీ కొంత టైం కూడా ఇవ్వాలి. సో నా మనకి అప్పర్ డైజెషన్, ఇన్నర్ డైజెషన్ అంటారు. అప్పర్ అంటే ఇక్కడ నుంచి పైకి అనమాట. దీంట్లో చూస్తే మనకి 250 నిర్ణయాలు తీసుకుంటారు అనమాట యావరేజ్ పర్సన్ ఈ డైట్ గురించి. 250 నిర్ణయాలు తీసుకుంటుందంట. సో అట్లాగనే మనకి ఎవ్రీడే మనం అన్ని థాట్స్ వస్తుంటాయి అనమాట. అట్లాగనే మనకి సెలైవర్ గ్లాండ్, మనకి నోట్ లోపల లాలాజలం చూసారా, ఈ లాలాజలం అనేది దాన్ని సరిగా ఉత్పత్తి చేస్తే 1 లీటర్ దాకా పడుతుంది అంత ఉత్పత్తి అవుతుంది అనమాట లోపల లాలాజలం. అందుకే నములుతూ తినాలన్నమాట. సో యూ షుడ్ నాట్ దాన్ని డైవర్ట్ చేసుకుని ఫాస్ట్ గా నోట్లో తోయకూడదు. అట్లాగే ఈసోఫాగస్ అంటారు, మనకి ఇక్కడ తినగానే ఇక్కడ మధ్యలో ఉండదు అనమాట. ఈ అన్నవాహిక అంటారు. ఆ ఈసోఫాగస్ ఎంత బలమైందంటే ఈవెన్ మన రివర్స్ లో మనకి శీర్షాసనం లాగా వేస్తూ మనం తిన్నగానే లోపలికి లాగేసుకుంటుందంట ఫుడ్. అంత బలం ఉందన్నమాట. మజిల్స్ అలా లోపల లాగేసుకునే పవర్ ఉంది. అట్లాగనే 35 మిలియన్ గ్రంథులు ఉన్నాయన్నమాట మనకి స్టమక్ యాసిడ్ లో. ఒక 1/2 నుంచి 4/5 gallon ఆఫ్ స్టమక్ యాసిడ్ ఎవ్రీడే ఉత్పత్తి అవుతుంది. 35 మిలియన్ గ్రంథులు ఉన్నాయి, యాసిడ్ ఉత్పత్తి చేసే గ్రంథులు అనమాట. ఓకే, సో కాబట్టి ఆల్మోస్ట్ 1/2 లీటర్ నుంచి ఆల్మోస్ట్ లీటర్ గ్యాలన్ అంత యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి యాసిడ్, అందుకే మనకి ఈవెన్ మేకులు ఉన్నాయి చూసారా, మేకులను కూడా కరిగించేంత పవర్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కానీ అక్కడ పైన మనకి శ్లేష్మం అంటారు, మ్యూకస్ ఉండటం వల్ల అది మనకి బాడీని తినకుండా ఉంటుంది అనమాట. అట్లాగే మనకి డిమాండ్ ఉన్నప్పుడు మన పొట్ట అనేది అది యాక్చువల్గా 50 రెట్లు అది పెరగలుగుతుంది. స్టమక్ ఇట్ కెన్ ఎక్స్పాండ్ 50 times. ఓకే, సో అందుకనే మనకి చాలా మంది కొంతమంది మనకి బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకుంటారు లావు తగ్గటానికి గురించి. కానీ వాళ్ళు తినడానికి వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారంటే తక్కువ ఫుడ్ స్టమక్ చేస్తారు కట్ చేసి. కానీ మళ్ళీ అది ఆపగానే మళ్ళీ తింటూనే ఉంటుంటారు అనమాట. కాబట్టి మళ్ళీ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అట్లయినా మనకి ఒక్కొక్క పర్సన్ మనకి బౌల్ లోపల సౌండ్లు వస్తూ ఉంటాయి, గురుగురు అని వస్తుంటాయి సరే. గుడ్ బ్యాక్టీరియాలు 500 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి చెప్పాను. మనకి గ్యాస్ కూడా 14 సార్లు గ్యాస్ వదులుతాడంట ఓకే మనిషి యావరేజ్ గా.
తెలియకుండానే. అట్లాగనే స్వీట్ టేస్ట్ రిసెప్టర్స్ ఉంటాయి మనకి. సో స్వీట్ని ఈజీగా కనిపెడతాయి అనమాట. సో మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెంబర్ 2 వెళ్ళటానికి వరకు మనం ఏమనుకుంటాం, ఇంతే కదా స్పేస్ అనుకుంటాం మనం. యాక్చువల్గా దాన్ని మొత్తం మడత పడేసి ఉంటుంది. దాన్ని కరెక్ట్గా స్ట్రెచ్ చేసి దాన్ని సాగదీసి కరెక్ట్గా చూస్తే 8 మీటర్లు పొడవు ఉంటుందంట. 8 మీటర్లు లేదా 25 ఫీట్, 25 అడుగులంతా పొడవు ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నా గ్యాసెస్ ఎందుకు వస్తుంది, గ్యాస్ అనేది మన లోపల పొట్ట లోపల ఎందుకు ఉత్పత్తి అవుతుంది? ఇది అంటే మనకి యావరేజ్గా 1 నుంచి 4 పాయింట్లు అంటారు, అంత పాయింట్స్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది మన లోపల. సో దీని ఏరోఫేజియా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అంటే ఏరోఫేజియా అంటే ఏరో అంటే గాలి అనమాట, ఎయిర్. ఫేజియా అంటే తింటాం. ఓకే, గాలిని తింటాం ఏంటి సార్ అంటే మనం గాలిని తెలియకుండానే మనం ఫాస్ట్గా తింటున్నప్పుడు గాలిని కూడా పీల్చేసుకుంటాం అనమాట. అందుకనే ఫాస్ట్గా తినొద్దు అంటారు. అందువల్ల ఎప్పుడైతే ఫాస్ట్గా తిన్నావో ఆ గ్యాసెస్ అన్ని వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి క్రాకింగ్ సౌండ్, కరకర వచ్చే సౌండ్ వచ్చే ఫుడ్ ఎక్కువ తినకూడదు. తిన్నామంటే మళ్ళీ దాంట్లో గాలి ఇరుక్కుంటుంది, అది కాస్త క్రాకింగ్ సౌండ్ వచ్చేంత గాలి ఉందన్నమాట. వాళ్ళకి కూడా మనకి గ్యాస్ లాగా వస్తుంది. గ్యాస్ అనేది బయటకు వస్తేనేమో ఎక్కువ అంటారు, కిందకి వెళ్తేనేమో బాంబు లాగా వెళ్తుంది, చూసారు అది. సో ఇది మనకి గ్యాస్ట్రిక్ మనకి ట్రాక్ట్ అనమాట, ఎట్లా వెళ్తుందో చూసారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది. కాబట్టి యాసిడ్, స్టమక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నా మనకి లివర్ అనేది మెయిన్ గ్లాండ్ అనమాట, రిచ్ రెడ్ కలర్ ఉంటుంది. ఓకే, మెయిన్ డైజెషన్ చేసేది, కొవ్వుని కరిగించేది చాలా ఉన్నాయి లివర్ లో. ఓకే, సో లోపల నుంచి దాంట్లో ఉన్న పైత్యరసం అంటారు, క్లమ్. మన పైత్యరసం ఒకటి, దాని పక్కనే క్లోమ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది షుగర్ డైజెస్ట్ చేస్తుంది, డయాబెటీస్ రాకుండా అది కంట్రోల్ చేస్తుంది అనమాట. కానీ అది మనం టూ మచ్ షుగర్ తింటే అది పాడైపోతుంది, అది కూడా ఉత్పత్తి చేయడానికి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. ఈ లివర్ కూడా మనకి రెడ్ గా ఉండాల్సింది మనకి వైట్ కలర్ మారిపోతుంది. దాన్ని ఏమంటారంటే ఫ్యాటీ లివర్ అంటారు. కొవ్వు పట్టేస్తుంది. కొవ్వుని కరిగించేదే కొవ్వు పట్టేస్తే బాడీ పరిస్థితి డ్యామేజ్ అవుతుంది అనమాట. ఫ్యాటీ లివర్ మామూలు హెల్దీ లివర్ నుంచేది. అందుకని ఇది ఎట్లా వచ్చిందంటే విజరల్ ఫ్యాట్ అనేది మేము టెస్ట్ చేస్తూ ఉంటాం, చెకప్ చేసి బాడీలో విజరల్ ఫ్యాట్ ఎంత చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈవెన్ కాంప్లికేటెడ్ డిసీజ్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ప్లాంటేషన్ ఇట్లాంటివి అవసరం లేకుండానే మనం రక్షించుకోవచ్చు, రోగాలు రాకుండా. సో లోపల మనకి జ్యూస్లన్నీ కూడా లోపల పెరిస్టాల్సిస్ అనే మూమెంట్ ఉంటుంది. ఆ పెరిస్టాల్సిస్ అనే మూమెంట్ ద్వారా మనకి లోపల మూమెంట్ ఇలా అవుతుంది, ఒక వేవ్ ద్వారా మనకి తీసుకెళ్తా ఉంటుంది బాడీలో. తీసుకెళ్తూ నెంబర్ 2కి పంపిస్తుంది. నెంబర్ 1 టాయిలెట్ వెళ్తుంది, నెంబర్ 2 డైరెక్ట్ మనకి యానస్ ద్వారా మనకి ఫీకల్ మ్యాటర్ అంటారు, చెడ్డ ఉదంతా కూడా పంపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో సరిగా తిన్న ఫుడ్, వాటర్ సరిగా లేకపోయినా కానీ దీనివల్ల మనకి లేదా బాగా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్, ఎక్కువ ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల ఇట్లాంటివి అవుతుంది అనమాట. ఇక్కడ కొన్ని రకాల మనకి హైడ్రోజన్, కొన్ని మన గుడ్ బ్యాక్టీరియా అని చెప్పారు సార్, గుడ్ బ్యాక్టీరియాలు కొన్ని ట్రిలియన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బ్రేక్ డౌన్ చేస్తాయి. దానివల్ల హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి కొన్ని సమ్ టైమ్స్ లిటిల్ మీథేన్ అనే గ్యాస్లు ఇట్లాంటి వీటిని మనం ఉత్పత్తి చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి మనకి మోషన్ సరిగా ఫ్రీ కాకపోయినా కానీ అక్కడ ఎక్కువ గ్యాసెస్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాంతో అక్కడ మనకి పెద్ద ప్రేగులు ఇవన్నీ కూడా పెద్దగా బ్లోటింగ్ అయిపోతాయి, ఒక పెద్దగా ఇట్లా అయిపోతాయి అనమాట, ఉచ్చుకుంటాం గ్యాసెస్ వల్ల. సో దీన్ని ఏమంటారంటే మనకి అందుకే స్టమక్ సైజ్ పెరుగుతుందని చెప్పాను సరే, మామూలు కన్నా ఎక్కువ పడతా ఉంటుంది. మనం తినే ఫుడ్ని ఎక్కువ స్ట్రెచ్ చేసినా కానీ అది లావ్ అయిపోతుంది, పొట్ట పెరుగుతూ ఉంటుంది. పొట్ట అందుకే మంచిది కాదు. పొట్ట పెరిగే కొన్ని ఏమో చూడండి నెక్ మీద పడుతుంది, స్పాండిలైటిస్, బండి నడుపుతున్నప్పుడు, కార్ నడుపుతున్నప్పుడు ఇక్కడ పడుతూ ఉంటుంది మనం. సో టెక్స్ట్ వస్తూ ఉంటుంది, అందుకని పొట్ట పెరగద్దు, చాలా ఇంపార్టెంట్. సో అబ్డామిన్ దానికి మనకి మామూలు కన్నా ఎక్కువ పెరగటాన్ని ఏమంటారంటే డిస్టెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. డిస్టెన్షన్ బాగా దూరం వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కాకుండా మామూలుగానే ఉంది కానీ మనకి లోపల ఏదో గ్యాస్ లాగా అనిపిస్తుంది, దాన్ని ఏమంటారు బ్లోటింగ్ అంటారు. సబ్జెక్టివ్ ఫీలింగ్ అనమాట, అబ్డామిన్ మామూలు కన్నా ఎక్కువ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అనేది బ్లోటింగ్ అంటారు అనమాట. అట్లనే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే బవల్ అంటే పేగులన్నీ కూడా లోపలంతా ఇరిటేట్ అయిపోతాయి అనమాట. అబ్డామినల్ పెయిన్ రావచ్చు, డిస్కంఫర్ట్, అట్లాగనే మోషన్స్ బాగా ఎక్కువ సార్లు అవుతుంది వాళ్ళకి. తినగానే ఫుడ్ వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల అక్కడ ఉండాల్సింది ఉండట్లేదు, అట్లా అవుతుంది. అట్లానే బ్లోటెడ్ సమ్ టైమ్ బాగా గ్యాసెస్ వచ్చినట్టు అవుతుంది. దీనివల్ల మనకి బాగా ఇరిటేట్ అవుతుంది అనమాట. సమ్ టైమ్ కాన్స్టిపేషన్ అవుతుంది, సమ్ టైమ్ డయేరియా లాగా అవుతుంది, లూజ్ మోషన్స్ కూడా అవుతుంది. సో ఇరిటేషన్ అవుతుంది అనమాట. కాన్స్టిపేషన్ అకేషన్ కూడా అవుతుంది అనమాట. అంటే అక్కడే అయిపోతుంది ఫుడ్. అక్కడే అయిపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఇన్ఫెక్షన్స్ పెరగటం వల్ల కూడా మనకి సమ్ టైమ్స్ పైల్స్ ప్రాబ్లం, ఫైబ్రాయిడ్స్ అంటారు, అది బ్లడ్ వస్తే హిమరాయిడ్స్ అంటారు. ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు అవుతుందంటే బ్రెయిన్ కి డైజెస్ట్ సిస్టమ్ కి లింక్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకదాని మాట్లాడుకుంటా ఉంటాయి. ఇది కొన్ని చోట్ల కొన్ని రకాల ఫుడ్స్ కూడా హైపర్ సెన్సిటివ్ ఉంటాయి. ఫుడ్స్ కొన్ని తినకూడని తిన్నా కానీ సెన్సిటివ్ అయిపోతుంది, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట.
అందుకనే మనకి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఏ ఫుడ్ ఎక్కువ గ్యాస్ వచ్చేది, లైక్ ఎక్కువ మనకి స్ప్రౌట్స్ తిన్నా కానీ, బీన్స్ ఇట్లాంటి స్ప్రౌట్స్ ఉంటాయి చూసారా, అవి తినొద్దు అంటాం. ఎందుకంటే తినకంచి గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి. కొన్ని ఎగ్లో ఎల్లో అట్లా అని కొన్ని రకాల మిల్క్ కూడా కొంతమంది ఏజ్ బ్రేక్ డైజెస్ట్ అవ్వదు. కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్ తినొద్దు అంటాం. ఆల్కహాల్ ఇట్లాంటివి మానేయమంటాం అనమాట. అట్లాగనే మనకి గ్లూటెన్ అనేది నవేడేస్ బాగా వస్తుంది. గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది, గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. గ్లూటెన్ అనేది మనకి గ్లియాడిన్ అండ్ గ్లూటెనిన్ ఈ రెండు కలిస్తే మనకి గ్లూటెన్ అనేది తయారవుతుంది. అది ఒక యాక్చువల్గా స్టిక్కీ గమ్ లాగా ఉంటుంది అనమాట. వీటిలో ఉంటుంది, మన గోధుమలో, బార్లీ, రై ఇట్లాంటి వాటిలో ఉంటుంది అనమాట. నవేడేస్ దీని మీద బాగా గ్లూటెన్ సెన్సిటివిటీ బాగుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట. సో ఇది యాక్చువల్గా గ్లూటెన్ ఎక్కువ సెన్సిటివిటీ ఉన్నప్పుడు సీలియాక్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది మీరు చూస్తే పేగు లోపల విల్లై అని ఉంటారు. ఫింగర్స్ చూసారా, ఫింగర్స్ లాగా ఏళ్ళు ఉన్నాయి, ఇట్లా ఉంటాయి అనమాట లోపల. అంటే ఆహారం అనేది ఇట్లా వెళ్తుంది, సో ఫింగర్స్ లోంచి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది దీంట్లో విల్లై మధ్యలో. ఓకే, చిన్న పేగుల్లో ఉంటుంది మన స్మాల్ ఇంటెస్టైన్ లో. ఇవి కొంచెం టైమ్స్ మనకి పాడైపోతూ ఉంటుంది ఒక ఏజ్ వల్ల అవుతేనేమి, లోపల మనం చెడు రకాల ఫుడ్ తీసుకోవటం వల్ల కానీ, లేకపోతే కొన్ని డ్రగ్స్ వల్ల అవుతేనేమి, మన నిద్ర సరిగా లేకపోయినా ఇట్లాంటివి బాగా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి సీలియాక్ డిసీజ్ జనరల్గా అది కూడా డ్యామేజ్ అవుతుంది. గ్లూటెన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇట్లా అవుతుంది అనమాట. లోపల మనం చూసారు మెత్తగా సాఫ్ట్గా ఉండాల్సింది, ఆ పైన ఫింగర్స్ లాగా ఉన్నదంతా కూడా మనకి రఫ్గా అయిపోతుంది. మనం తిన్న ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది. ఓకే, అంటే లోపల ఇది ఎప్పుడైతే వెళ్ళి డిస్టర్బ్ అయిందో తిన్న ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది. దాంతో వాళ్ళకి ఏమైంది నా తిన్న ఫుడ్ అంతా ఏమైంది అనుకుంటాం, అంటే మైలేజ్ ప్రాబ్లం అనమాట. అంటే మనం బిఫోర్ యూ హీల్ సమ్ వన్, ఆస్క్ హిమ్ ఇఫ్ ఈస్ విల్లింగ్ టు గివ్ అప్ ద థింగ్స్ దట్ మేడ్ హిమ్ సిక్ అంటారు హిపోక్రట్స్. వెరీ బ్యూటిఫుల్ సెంటెన్స్. అతను సిక్నెస్ నుంచి మనం హీల్ చేస్తున్నాం, తీసుకొస్తున్నాం నార్మల్గా అనుకున్నప్పుడు, అప్పుడు ఫస్ట్ అతను అడగాలి, నువ్వు అనుకున్న పాతకాలం మనం ఇట్లా సిక్ అవటానికి ఏదైతే నువ్వు చేసావో వాటిని వదిలించుకుంటావా లేదా అని అడగాలి. ఎందుకంటే మళ్ళీ అది చేయబోతే మళ్ళీ సిక్ అవుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకున్నాడు, ఆల్కహాల్ మానేస్తే కదా నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లం రాకుండా ఉంటానికి. స్మోకింగ్ చేస్తున్నాడు, పాను, జర్దా, గుట్కా, అట్లానే మిర్చి బజ్జీ తింటున్నాడు, సమోసాలు ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు, ట్రాన్స్ఫాట్స్ వచ్చేవి. సో ఇవన్నీ తిన్నప్పుడు మళ్ళీ రోగాలు వస్తున్నాయి, బ్లోటింగ్, ఎసిడిటీ. మళ్ళీ టెంపరీగా మనం క్లీన్ చేస్తాం, మళ్ళీ అదే వస్తూ ఉంటుంది. రాకుండా అతను జాగ్రత్తగా ఉన్నాడు లేదని చెప్పాలి. సో ఆయుర్వేదిక్ ప్రవర్బ్ ఏముంటుందంటే, వెన్ డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో యూజ్, వెన్ డైట్ ఈజ్ కరెక్ట్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో నీడ్. డైట్ సరిగా ఉన్నప్పుడు అసలు మందులే అవసరం లేదు, మందులు సరిగా ఉన్నప్పుడు అసలు మందులు, వెన్ డైట్ ఈస్ కరెక్ట్ మెడిసిన్ ఆఫ్ నో నీడ్, అసలు డైట్ సరిగా ఉన్నప్పుడు మందులు అవసరం లేదని చెప్తున్నారు. చూసారా, డాక్టర్ లైనస్ పౌలింగ్ ఆయన 2 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చిన సైంటిస్ట్ అనమాట. ఏమంటారంటే, ఇప్పుడు వచ్చే అనేక రకాల రోగాలకి న్యూట్రిషన్ లోపం అనేది, పోషక లోపం అనేది మెయిన్ కారణం అంటారు. అంటే అనేక రకాల రోగాలకి పోషక విలువలకు లింక్ ఉందన్నమాట న్యూట్రిషన్. కాబట్టి తినే ఆహారం సరిగా తింటలేదు అనమాట. అట్లాగే మైక్రో న్యూట్రిషన్, మైక్రో బయోమ్ అని చెప్పాను చూసారా, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన లోపల గట్ లోపల ఉందని చెప్పాను. ఈ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాలు దీంట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు చేరుతూ ఉంటాయి. మనం మంచిగా ఆహారం ఇవ్వకపోయినా, స్ట్రెస్ లో ఉన్నా కానీ మనకి గుడ్ బ్యాక్టీరియా ఇచ్చే కొంది రోగనిరోధక శక్తి పెంచుతూ ఉంటే రోగాలు రాకుండా చేస్తుంది అనమాట. మనం చెత్త ఫుడ్, జంక్ అంటారు, అంటే యూజ్లెస్ వేస్ట్ ఫుడ్, ఇట్లాంటి తినటం వల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి ఇట్లా అన్హెల్దీ డైజెస్ట్ సిస్టమ్ అవుతుంది. లోపలంతా చెత్త అంతా చేరిపోతుంది అనమాట. అదంతా కూడా మనం రైట్ సైడ్ లో చూసారా క్లీన్ గా చేసుకోవాలి మనం. ఇక లేకపోతే అన్హెల్దీ కాలన్ ఇదంతా కూడా పాడైపోతుంది మొత్తం. ఎట్లా అయిపోయింది చూసారు, మీరు దాన్ని చూడగానే అర్థమైపోతుంది, హెల్దీ లేదని తెలిసిపోతుంది. దానివల్ల మనకి కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ అవ్వదు, గ్యాస్, బ్లోటింగ్ ఇట్లాంటివన్నీ ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి మనకి దీని నుంచి మనం క్లీన్ చేసుకోవాలి, గట్ని క్లీన్ చేసుకోవటం అంటారు చూసారా. ఇది మనకి లోపల అంతా టాక్సిన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి అందులో పొట్ట కూడా బయటికి బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం అన్ఫార్చునేట్లీ మనం ప్రతిరోజు బ్రష్ చేసుకున్నట్టు లోపలగా మన పేగులన్నీ ఓపెన్ చేసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని మళ్ళీ మనం లోపల వేసుకోవడానికి అట్లా అవ్వదు కదా. దాన్ని ఒకసారి మనం అట్లా కుట్లు వేసుకునేది కాదు, డైలీ చేసుకునేది కాదు అది. సో మరి ఎట్లా సార్ అంటే, ఫుడ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఫుడ్ అలవాట్లు, జీవనశైలి, ఎక్సర్సైజ్ అన్ని కూడా మనం మార్చుకోవాలన్నమాట. అన్ఫార్చునేట్లీ మనం తినే ఫుడ్ లో ఏమైందంటే క్వాలిటీ పోయింది. ఎందుకంటే పండించే పంటల్లో పురుగు మందులు ఇటు వల్ల గ్రోయింగ్ మెథడ్స్ తప్పు జరుగుతున్నాయి, స్టోరింగ్ మెథడ్స్, నిల్వ చేసే విధానంలో, కుకింగ్ మెథడ్స్ లో కూడా తప్పు జరుగుతున్నాయి అనమాట. మన ప్లేట్ లో అప్పుడు పాతకాలంలో తిన్న ఫుడ్ లో క్వాలిటీ లేదని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇండియన్ డైటిక్ అసోసియేషన్, నేషనలిస్ట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు లాస్ట్ 30-40 years తో పోలిస్తారు అనమాట. మన నార్మల్ ఫుడ్ అనుకుంటున్నాం కానీ నార్మల్
నార్మల్ ఫుడ్ కాదండి, ఇది అబ్నార్మల్ ఫుడ్ అంట. కొన్ని తక్కువ తీసుకున్నాం, సాల్ట్, షుగర్, ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వాటికేమో తక్కువ తీసుకుంటున్నాం అనమాట. సో మనకి ప్రీబయోటిక్ ఫుడ్స్ అంటారు, అంటే మనం వెజిటబుల్స్ ఇట్లాంటివి బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్, గ్రెయిన్స్, లెగ్యూమ్స్ అన్ని. ఈ ఫైబర్ ఎక్కువనే తీసుకోవాలన్నమాట, మనం అది తీసుకోవట్లేదు. అందుకని మనకి మెత్తటి ఫుడ్ తిన్నాం, మైదాతో చేసేవని రోటీలు, రుమాలి రోటీలు, ఓకే, మనకి సమోసాలు, మిర్చి బజ్జీలు ఇట్లాంటి తినటం వల్ల మనకి అంత గట్టంతా పాడైపోతుంది. సో మనకి బీటా హార్ట్ అని అవుతుంది, మనకి వెరీ గుడ్ ఓటు బీటా గ్లూకాన్ నుంచి తయారవుతుంది అనమాట. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా పనికొస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి పనికొస్తుంది. అందుకే ప్రీబయోటిక్స్ అంటారు. ఓకే, సో బీటా గ్లూకాన్కి ఇవన్నీ ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో దీనికి ఇంకోటి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్. ఇంకో మనకి నవడేస్ ఏంటంటే మనకి కొంతమందికి లాక్టోజ్ అనేది పడట్లేదు అనమాట. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, క్రాంప్స్ వస్తాయి, పెయిన్, అట్లానే లోపల నుంచి గొడగొడ సౌండ్ వస్తుంది, లూజ్ మోషన్స్, లూజ్ స్టూల్స్ అవుతాయి, డయేరియా, బ్లోటింగ్ ఇట్లాంటివి అవుతుందన్నమాట. మీరు నిజంగా లాక్టోజ్ ఇంటాలరెంటా లేదా చూసుకోండి. వీళ్ళు జనరల్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలా మంది నాకు అందరికి ఉందనుకుంటారు, కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే పాలు తాగినప్పుడు 5% పీపుల్కే అట్లా ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ 8%, స్విస్ చీజ్లో 3%, కాటేజ్ చీజ్ అంటే మన పన్నీర్ అనమాట, దాంట్లో 3%, యోగట్ పెరుగు తిన్నప్పుడు 4%, విప్డ్ క్రీమ్ 3%, సోర్ క్రీమ్లో 4%, ఇవి లాక్టోజ్ ఉంటుంది అనమాట. సో బటర్లో 1%. కాబట్టి ఇవన్నీ మీకు డైజెస్ట్ అవుతున్నాయి అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదనమాట, ఎందుకంటే లాక్టోజ్ వీటన్నిటిలో కూడా ఉంది. ఓకే, సో లాక్టోజ్ టాలరెంట్ ఉన్న వాళ్ళు ఏమైందో చూడండి, లాక్టోజ్ అనేది లాక్టేజ్ గా మారింది, మధ్యలో గ్లూకోజ్ అని గ్యాక్టోజ్ గా మార్చింది అనమాట. వేరేజ్ లాక్టేజ్ అనేది ఎంజైమ్ డెఫెక్ట్ ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్ లో బొమ్మ చూసారా, గ్యాస్, యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది పెద్ద ప్రేమలో. సో అందువల్ల మనకి లెఫ్ట్ సైడ్ నార్మల్ ఉంది డైజెషన్, ఎందుకంటే మనకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు. వేరే లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళలో మనకి యాసిడ్, గ్యాసెస్ ఉత్పత్తి అయినాయి. పిక్చర్ అర్థమైపోయింది మీరు. అయితే లాక్టేజ్ అనేది ఎంజైమ్ వయసులో ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు డైజెస్ట్ అవుతుంది, పాలు దాకా ఏముండరు. పాలలో ఉండేది ఇదంతా కూడా మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఇది బాగా తగ్గిపోతుంది. అందువల్ల లాక్టేజ్ ఇంటాలరెన్స్ అనేది ఏజ్ పెరిగే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో నా 70% ముసలి వాళ్ళలో ఉంటుంది అనమాట. అందుకని మన దగ్గర షేక్ మేట్ అనేది తయారు చేశారు. బయట మిల్క్ పడని వాళ్ళకి షేక్ లో కలుపుకోవడానికి షేక్ మేట్ బాగుంటుంది అనమాట. ఇది మనకి మన షేక్ లో ఉన్నాయి చూసారు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది, లో షుగర్. ఇవి పాల పొడికి రీప్లేస్మెంట్ అనమాట. విటమిన్ డి ఇవన్నీ చాలా ఉన్నాయి, ప్రోటీన్ అంతా ఉంది. అట్లాగనే మనకి మీల్ రీప్లేస్మెంట్ షేక్ లో కూడా మనకి దాంట్లో రోజుకు 2 స్పూన్స్ చొప్పున కలుపుకోవచ్చు, మీ అవసరాన్ని బట్టి, మీ డైజెషన్ బట్టి 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ సో కలుపుకోవచ్చు అనమాట. సో మనకి మైక్రోబయోమ్ అని చెప్పారు చూసారా, అంటే పొట్ట లోపల పెద్ద లైవ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని. ప్రీబయోటిక్ అంటే ఫైబర్ ని ప్రీబయోటిక్ అంటారు. ప్రో అంటే లైఫ్, గుడ్ లైఫ్ అంటే యాక్చువల్ గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది అనమాట ప్రోబయోటిక్. అది ఇంటెస్టైన్ కూడా హెల్త్ పెంచుతుంది అనమాట. అండ్ గట్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఇమ్యూనిటీ ఆల్సో, రోగనిరోధక శక్తి పెంచుకోవడం కూడా. అట్లాగే గట్ హెల్త్ మన ప్రోబయోటిక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంప్రూవ్ డైజెషన్, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, తిన్న ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది, దానివల్ల ఎనర్జీ బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా బాగా ఫాస్ట్గా వెళ్తుంది, రోగం లోపల చెత్త అంతా కాదు డీటాక్సిఫికేషన్ కూడా అవుతుంది, స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది అనమాట, ఒత్తిడి తగ్గించేదానికన్నా. మన దగ్గర సింప్లీ ప్రోబయోటిక్ అనేది వండర్ఫుల్ శాషెట్ రూపంలో ఉంటుంది. డైలీ ఒక శాషెట్ మీరు తీసుకోవచ్చు. దీంట్లో మనకి బ్యాసిల్లస్ కోయాగ్యులస్ బీసీ అని చూసారా, BC30 గెనడియన్ BC30 అనేది మనకి లైవ్ బ్యాక్టీరియా అనమాట, దాన్ని రూపంలో తీసుకుంటారు. ఆ విధంగా బాడీలో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి పనికొస్తుంది అనమాట. సో వెరీ పవర్ఫుల్ అనమాట. మన నవడేస్ ప్రోబయోటిక్ గురించి చాలా మంది తీసుకుంటారు, రోజువారీ తీసుకుంటారు అనమాట. అంటే గుడ్ బ్యాక్టీరియా వల్ల మనకి రోగనిరోధక శక్తి రాకుండా ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అని వస్తాయి అనమాట. అట్లాగే వాటర్ ఎక్కువ తీసుకోకపోయినా కానీ డైజెషన్ సరిగా అవ్వదు. మీరు వాటర్ 20 కిలోలు బరువు ఉంటే 1 లీటర్ తీసుకోవాలి అని లెక్క అనమాట. కాబట్టి 80 కిలోలు ఉంటే 4 లీటర్లు, 100 కిలోలు ఉంటే 5 లీటర్స్ అని యావరేజ్ లెక్క అనమాట. అయితే మరి వాటర్ సరిగా తీసుకుంటున్నారు లేదా ఎలా తెలుస్తుంది, మీరు యూరిన్ కలర్ని బట్టి చెప్పచ్చు. మీరు అక్కడ చూసారా, మన కలరు ఎల్లో కలరు, లైట్ ఎల్లో కలర్ ఉందంటే వెరీ గుడ్ అనమాట. అట్లా కాకుండా లైట్ ఎల్లో కలర్ కాకుండా మీరు ఆరెంజ్ కలర్లోకి వెళ్ళే కొద్ది అసలు వాటర్ సరిగా తీసుకోవట్లేదని అర్థం. ఓకే, సో కాబట్టి వాటర్ సరిగా తీసుకున్న వాళ్ళకి ఏం చేయాలి, మనం వాటర్ సరిగా తీసుకొని చెప్పాలి. ఇప్పుడు సమ్ టైం ఎంత చెప్పినా అర్థం కాదు, అందుకని టేస్టీగా ఉంటే వాళ్ళు తీసుకుంటారు వాటర్. అది మన దగ్గర హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ ఉంది, అది మనకి వాటర్ గ్లాస్లోనే పోసుకోవచ్చు. దానివల్ల మ్యాంగో ఫ్లేవర్ లాగా ఉంటుంది, టేస్టీ లాగా ఉంటుంది, ప్లస్ అలోవెరా ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. అట్లా తీసుకోవచ్చు. అలోవెరాది మనకి క్యాప్సూల్ రూపంలో ఉంది, ఆ పౌడర్ కూడా ఓపెన్ చేసి తీసుకోవచ్చు అనమాట. అట్లనే ఫైబర్ గురించి చెప్పాను, పీచు పదార్థం మనకి ప్రోబయోటిక్ లా పనిచేస్తుంది. 2 రకాలు, నీటిలో కరిగేది,
నీటిలో కరగంది. కాబట్టి మనకు ఫైబర్ ఇంటేక్ కనీసం మన యావరేజ్ పర్సన్ 30 గ్రాముల దాకా కావాలి. కనీసం 25 గ్రాములు 30 గ్రాములు తీసుకుంటే ఇంకా మంచిది. కానీ యావరేజ్ ఇండియన్స్ 10-12 గ్రాములు తీసుకుంటారంట. ఎప్పుడైతే మనం ఫైబర్ తీసుకోవట్లేదో మనం తీసుకునే నెంబర్ 2 మనం వెళ్ళే నెంబర్ 2లో మనకి అది తెలిసిపోతూనే ఉంటుంది అనమాట. ఫైబర్ లేనిది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మనకి ఎట్లా ఉంది, మనకి పైన తేలుతా ఉంటుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ఫైబర్ ముక్కలు ముక్కలుగా ఉంటుంది. మనకి నెంబర్ 2 స్టూల్ అనమాట. అదే ఫైబర్ ఉంటే మళ్ళీ మంచిగా నార్మల్గా వస్తుంది అనమాట. కాన్స్టిపేషన్ తక్కువ ఎక్కువ కాన్స్టిపేషన్ వాళ్ళకి ఎలా ఉంది, బొమ్మలు కనిపిస్తూనే ఉన్నాయి. డయేరియా ఉంటే ఎట్లా ఉంటుంది. కాబట్టి మనకి నెంబర్ 2 స్టూల్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు అనమాట ఏది ఏ టైప్లో ఉంది వాళ్ళకి పరిస్థితి అనేది. కాబట్టి ఫైబర్ ఎక్కడ ఉంది ఎక్కువ, మనకి ఈ అనుకున్నట్టుగా ఫ్రూట్స్, సలాడ్స్, దేవుడు న్యాచురల్ ఇచ్చినట్లో ఉంది, సమ్ నట్స్లో ఉంది అనమాట. అయితే మనకి జనరల్గా రోజువారీ ఎవరి మీల్లో తీసుకోవాలి, అట్లా తీసుకోవట్లేదు. అందుకని మన దగ్గర యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని పౌడర్ ఉంది. ఇది 5 గ్రామ్, ఒక స్పూన్ తీసుకుంటే 5 గ్రాములు చెప్పాను అనమాట. సో మనకి దీన్ని డిఫరెంట్ ఫుడ్లలో కూడా కలుపుకోవచ్చు, దోశలో, ఇడ్లీలో. ఎందుకంటే వాటిలలో వైట్ రైస్ ఫైబర్ లేదు కాబట్టి. అట్లాగే ఫైబర్ కాంప్లెక్స్ ఉంది, యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ ఫైబర్ టాబ్లెట్ రూపంలో తక్కువ ఉంది అనమాట ఫైబర్. మీకు ఇమోషన్ ఫ్రీ అవ్వడానికి, గుడ్ బ్యాక్టీరియా పెంచడానికి ఇవన్నీ కూడా మనకు వస్తుంది అనమాట. డయాబెటిక్ వాళ్ళకి కూడా ఫైబర్ స్లోగా షుగర్ని అబ్జర్వ్ చేయడానికి మనకు వస్తుంది. ఆ విధంగా డయాబెటిక్ వాళ్ళు కూడా మంచిది అనమాట. మనకి రెయిన్బో కలర్స్ అంటారు. అంటే మొత్తం 6-7 రకాల రంగుల ఆహారం తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క విటమిన్, మినరల్ ఉంటుంది అనమాట. అందువల్ల మన ప్లేట్ ఇట్లా కలర్స్ ఉండాలి. మీ ప్లేట్ ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఇన్ని కలర్స్ లేవు, 1-2 కలర్స్ ఉంటాయి. సో అందువల్ల మనకి రోజువారీ మనకి గ్యాప్ వస్తుంది అనమాట. తినే ఫుడ్లో విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇందా చెప్పినట్టుగా మనకి గ్యాస్ట్రిక్ ట్రాక్ట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనకి విటమిన్స్ అబ్జార్బ్ అవ్వవు. వేరేజ్ మంది మల్టీ విటమిన్, మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ డైరెక్ట్గా తీసుకోవటం వల్ల బాడీకి అబ్జార్బ్ అవుతుంది అన్నమాట, పీల్చుకుంటుంది, ఎనర్జీ ప్రాబ్లం రాదనమాట. సో టీ కాఫీ తాగే బదులు, కాఫీలో 100-150 క్యాలరీస్ ఉంటాయి. కొంతమంది టీ కాఫీ వల్ల కూడా ఎసిడిటీ పెరుగుతుంది, దానివల్ల మళ్ళీ షుగర్ ఉంటుంది. దానివల్ల మనకి అఫ్రెష్ అనేది తీసుకోవచ్చు అనమాట. తక్కువ కెఫెన్ ఉంటుంది అఫ్రెష్లో, వేరే టీ కాఫీలో ఎక్కువ ఉంటుంది కెఫెన్. సో అఫ్రెష్లో తక్కువ కెఫెన్ ఉంటుంది, తక్కువ క్యాలరీస్ ఉంటాయి. less than 5 క్యాలరీస్, దాన్ని 0 క్యాలరీస్ అంటారు. టీ కాఫీలో 100 క్యాలరీస్ ఉంటాయి. ఒక 5 సార్లు తాగామంటే 5 గంటలు వాకింగ్ చేయాలన్నమాట. సో దాని బదులు అఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ ఆప్షన్. ఇది టీ కాఫీ కాదు, ఎనర్జీ డ్రింక్ అనమాట. అట్లాగనే మనం ఆకలేసినప్పుడు మనకి ఇన్సులిన్ ప్రొవోక్ చేసే ఫుడ్ తింటాం, షుగర్స్ ఇట్లా. అట్లా తీసుకునే బదులు మనకి హెల్దీగా మనకి షుగర్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే, ప్రోటీన్ కానీ గుడ్ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ అట్లనే గుడ్ ఫ్యాట్ కానీ తీసుకుంటే మంచిది అనమాట. మీరు చూస్తే మనకి ఎక్కువ ఇండియాలో అన్హెల్దీ ఫుడ్ వల్ల ఎక్కువ షుగర్కి వస్తుంది అనమాట. ఇండియన్ నేషనల్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీలో తేలింది అనమాట. మన వాళ్ళు ఎక్కువ మన సీరియల్స్, అట్లాగనే మనకి వైట్ రైస్ ఎక్కువ తీసుకుంటాము. ఇట్లా మనకి ఫైబర్ రిచ్ ఉంది ఎక్కువ తీసుకోవట్లేదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ తక్కువ తీసుకుంటాం అనమాట. కాబట్టి మనం ఇట్లా మన లెఫ్ట్ సైడ్ చూసారా, అది ఎక్కువ తీసుకోవాలి, హెల్దీ కార్బోహైడ్రేట్స్ అనమాట, హెల్దీ షుగర్స్. రైట్ సైడ్ తక్కువ తీసుకోవాలి. అంటే బేకరీకి, స్వీట్ షాప్కి, ఐస్ క్రీమ్ షాప్కి ఎక్కువ వెళ్ళకూడదు మనం. సో వెయిట్ తగ్గించుకునే కొంది మనం వెయిట్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, షుగర్ లెవెల్ రాకూడదు అనుకుంటే. మనది ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మన సెల్యులర్ న్యూట్రిషన్, అంటే డైరెక్ట్గా కణంలోకి వెళ్తుంది. అందువల్ల అబ్జార్ప్షన్ అనే ప్రాబ్లం రాదు. డైరెక్ట్గా ఈ షేక్స్, ఫ్రెష్ వీటి వల్ల ఏంటంటే హెల్తీగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ షేక్స్ అవి తీసుకోవచ్చు. అట్లనే 5 మీల్ 6 మీల్ ప్లాన్ అని మీకు మళ్ళీ సెపరేట్గా మీకు డిజైనింగ్లో చెప్తాము. తినే ఫుడ్లో మన షుగర్ తినగానే వెంటనే జనరల్గా ఇన్సులిన్ అటాక్ వస్తుంది. ఇన్సులిన్ తినగానే మనకి ఆకలిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇన్సులిన్ పైకి వెళ్ళి షుగర్ తగ్గిస్తూ ఉంటుంది. దాంతో మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా కూడా కోలాగా మారుస్తుంది, వెయిట్ గెయిన్ కూడా అవుతుంటుంది. అందువల్ల 5 మీల్స్ 6 మీల్ ప్లాన్ తీసుకోమంటారు. సో 3 మీల్ ఈ కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పాను ఆల్రెడీ, స్కిప్పింగ్ బ్యాలెన్స్ ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ అని. దీని బదులు షుగర్ తక్కువ ఉన్నది మనది షేక్స్ అనమాట. లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ మన దగ్గర ఆల్రెడీ స్టాంప్ ఉంది, ఈ లోగో ఉందంటే అర్థం చాలా సేఫ్ అనమాట. ఇంకా మంచిది డయాబెటిక్ పీపుల్కి, ఒక డయాబెటిక్ జనరల్ కూడా వెయిట్ లాస్లో కూడా మంచిది అనమాట. మనది లో ఇన్ జిఐ, ఓకే, 555 కన్నా చాలా తక్కువ ఉంది. దీని ముఖ్య ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పారు. సో మీడియం గ్లైసెమిక్ అంటే బ్రౌన్ రైస్, అట్లాగనే వైట్ రైస్ అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట, మ్యాష్డ్ పొటాటో ఇట్లాగా. బట్ షుగర్ ఎక్కువ వల్ల కూడా కొవ్వులాగా ఏర్పడుతుంది తెలుసు. సో కాబట్టి ప్రోటీన్ అనే దాంట్లో రకాలు ఉంటాయి అనమాట. ఫాస్ట్గా అబ్జర్వ్ అయ్యే ప్రోటీన్, స్లోగా అబ్జర్వ్ అయ్యే ప్రోటీన్. సోయా ప్రోటీన్ అనేది స్లో అబ్జర్వింగ్ ప్రోటీన్, దాంట్లోనే వే ప్రోటీన్ అనేది ఫాస్ట్ అబ్జర్వింగ్ ప్రోటీన్. ఆకలి వేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇవి మనకి మీల్ రిప్లేస్మెంట్ షేక్లో ఇవన్నీ వాడటం వల్ల కంబైన్డ్గా ఫాస్ట్ అబ్జర్వింగ్ ప్రోటీన్ అండ్ స్లో అబ్జర్వింగ్ ప్రోటీన్ మనకేమవుతుందంటే వెయిట్ లాస్, మీల్ రిప్లేస్మెంట్ తగ్గి మనకి మళ్ళీ పెరగకుండా ఉంటుంది అనమాట వెయిట్ లాస్ వీటి వల్ల. ఓకే, సో మీకు ఇక్కడ అన్ని కూడా మనకి ఆల్రెడీ మీల్ రిప్లేస్మెంట్ స్టడీస్ మనకి యూకేలో, జర్మనీలో, కొరియాలో, అట్లాగనే మనకి చాలా అమెరికాలో చాలా స్టడీస్ జరిగాయి అనమాట.
సో చేసి ఇవన్నీ కూడా వెరీ ఎఫెక్టివ్ అని చెప్పారు సైంటిస్టులు, తగ్గి మళ్ళీ పెరగకుండా ఉండటానికి. ప్లస్ మనకి మంచి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మెటబాలిజం, జీవక్రియలు కూడా బాగా వెళ్తుంది. గట్ లోపల మనకి మెయిన్ మెటబాలిజం ఉంటుంది అనమాట. మెటబాలిజం అంటే కెటబాలిజం ప్లస్ అనబాలిజం. మన ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయటం ప్లస్ మళ్ళీ ఆర్గాన్స్, మళ్ళీ సెల్స్ని ఫామ్ చేయటం, పాత సెల్స్ని చంపి కొత్త సెల్స్, దీనంతా కలిసి మెటబాలిజం అంటారు, మెటబాలిక్ యాక్టివిటీస్. ఇవన్నీ జరగాలనుకుంటే మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మనకి పొట్టలు క్లీన్గా ఉండాలంటే ఇవి చాలా ఇంప్రూవ్. ఏజ్ పెరిగకుండా తగ్గిపోతారు, కానీ ఏజ్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒత్తిడి తగ్గించుకోవాలి, ఎక్కువ 8 hours స్లీప్ ఉండాలి. ఎగ్జాటిక్ ట్రావెల్, మనకి సమ్ టైమ్ బయటకి ఎక్కువ ట్రావెల్ చేసినా కానీ డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే మనం బయట ఫుడ్ తినాల్సి వస్తుంది కాబట్టి. ఎక్కువ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకుంటే లోపలంతా గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు. ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తినద్దు. అట్లాగనే ఎక్కువ డైవర్సిటీ ఎక్కువ ఉండాలి. ఎప్పుడు ఒకటే 2-3 ఫుడ్లే తినద్దు. డైవర్సిటీ దేవుడు చాలా న్యాచురల్గా ఇచ్చాడు. ఎక్కువ షుగర్ తినద్దు. ఎక్కువ షుగర్ అంటే అర్థం వైట్ రైస్ కూడా షుగర్ కిందే వస్తుంది, మిల్లెట్స్ షుగర్ కిందే వస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నది ఎక్కువ వద్దు, మోడరేట్ గా తీసుకోవాలి. అంటే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ కొంత బెటర్, కానీ అవి కూడా షుగర్ కిందే వస్తాయి. ఇంజెక్షన్ ఆఫ్ ప్యాథోజన్స్, కాంట్రసెప్టివ్ పిల్స్, సిజేరియన్ బర్త్ ఇట్లాంటి ఎక్కువ. అంటే దాంట్లో మనకి అవుతున్నప్పుడు మనకి స్టమక్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పాతకాలానికి ఇవన్నీ పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే పాతకాలంలో చేసే పొలం పనులకి, వాళ్ళు చేసే వర్క్ కి రఫ్ అండ్ టఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళని సన్నగానే ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుండేది. ఇప్పుడు లావ్ అయిపోతున్నారు, లావ్ పెరిగే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది, ఎందుకంటే సుఖానికి అలవాటు పడుతున్నాం. మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, వాషింగ్ మెషిన్లు ఇవన్నీ వచ్చేసాయి మనకి. మన పాత తరం వాళ్ళు మనకి అప్పుడు మనుషులు 800 వెరైటీస్ తిన్నారంట వాళ్ళు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ న్యాచురల్ తిన్నారు, కందమూలాలు ఇవన్నీ. బట్ మనం అవన్నీ తింటలే, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం. కానీ అప్పట్లో హార్డ్ వర్క్ చేసే నార్మల్ ఫుడ్ అని తిన్నారు, ఇప్పుడు కూర్చున్నాం స్మార్ట్ వర్క్ చేస్తున్నాం, పాతకాలంలాగా నార్మల్ ఫుడ్ అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదనమాట. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్షన్, జీవన శైలిలో కూడా మనం మార్పు జరగాలి. అప్పట్లో చేసుకున్న లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎట్లా సూట్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా ఇది, సిస్టమ్ మీద కూర్చోవటం, కంప్యూటర్ మీద కూర్చోవటం, సోఫా మీద కూర్చోవటం, టీవీ వాచ్ చేయటం, సెల్ ఫోన్ చూసుకుంటా ఉండటం, ఇట్లా అనమాట. గేమ్స్ ఆడుకోవటం. అట్లానే తినడానికి కూడా టైం లేదు, బిజీ లైఫ్ స్టైల్. అప్పట్లో వంట చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అంతా కూడా అంత టైం లేదు, అంతా కూడా రెడీమేడ్ ఫుడ్ అనమాట. స్విగ్గీలో కానీ, ఊబర్లో కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మనకి జొమాటోలో ఆర్డర్ చేయగానే ఫుడ్లో వెంటనే ఇంటికి వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏం ఆయిల్ వాడాలి, వెజిటబుల్ ఆయిల్సా లేకపోతే నట్ ఆయిల్సా? వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువ వాడద్దు, నట్ ఆయిల్స్ వాడాలి ఎక్కువ, కోకోనట్, గ్రౌండ్ నట్ ఇట్లాంటివి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఇట్లాంటి మస్టర్డ్ ఆయిల్ ఇట్లాంటి తగ్గించాలన్నమాట. రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడద్దు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మన కళ్ళ ముందే చేస్తారు, అది మనం తీసుకుంటుంటాం అనమాట. ఒకసారి వేడి చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదు, చేస్తే మనకి లోపలనే కార్సినోజెనిక్ అవుతుంది అనమాట, ట్రాన్స్ఫాట్ జనరేట్ అవుతూ ఉంటాయి. మనకి రూమ్ టెంపరేచర్లో గడ్డ కట్టిగా ఉంటే దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, అది బాగా తగ్గించాలి. లైక్ బట్టర్ ఒకటి, అట్లాగనే మనకి నాన్ వెజ్లో కూడా అట్లనే ఉంది, రూమ్ టెంపరేచర్లో గడ్డ కట్టి ఉంటుంది. సో సాలిడ్ రూపంలో ఉంటుంది, దాన్ని సాచురేట్ ఫ్యాట్ అవి బాగా తగ్గించాలి. క్రీమ్స్, మియానీస్ ఇట్లా అనమాట బాగా తగ్గించాలి. అట్లాగనే మనకి వెజిటబుల్ ఆయిల్స్ తగ్గించాలి మనం వాడకం అనేది. అట్లనే టీ, కాఫీని బాగా తగ్గించండి. ఫ్రై ఫుడ్ వద్దు, ఎక్కువ ఫ్రైలు తీసుకోవద్దు, ఆయిల్లో ముంచునే తినద్దు. లోయర్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మన బిర్యానీ ఇట్లాంటి వాటిలో బాగా గ్యాస్ట్రిక్ వచ్చేది అనమాట ప్రాబ్లం. టేస్ట్ ఉంటాయి కానీ టేస్ట్ అంతా కూడా లోపలికి ఎందుకు పాయిజన్ అయిపోతుంది. సింపుల్ షుగర్స్ వద్దని చెప్పాను. ఉప్పు బాగా తగ్గించండి, లెస్ దాన్ 5 grams per day. సో అట్లాగనే మనకి లైఫ్ స్టైల్ అనేది క్యాన్సర్ కూడా వస్తుంది అనమాట. పాతకాలంలో బ్యాడ్ లక్ అనుకునేవాడు, అట్లా కాదనమాట. సో 73% అర్బన్ రిచ్ ఇండియా ప్రోటీన్ డెఫిషియన్సీ. మన ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ బాగా ఎక్కువ ఉంది. తినే ఆహారంలో ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఎవరి మీల్లో తీసుకోవట్లేదు. అందువల్ల మన ప్రోటీన్ అనేది మన చపాతీలో, కర్రీలో, దోశలో, అట్టు ఇట్లన్నింటిలో కలుపుకోవచ్చు అనమాట, ఇడ్లీలో కూడా కలుపుకోవచ్చు. మన వెజిటబుల్ ప్రోటీన్ ఇంకా మంచిది అనమాట, నాన్ వెజ్ ప్రోటీన్ కన్నా. ఓకే, ఈ స్మార్ట్ ఫుడ్కి స్మార్ట్ వర్క్ అనమాట, స్మార్ట్ వర్క్కి స్మార్ట్ ఫుడ్ అనుకోండి. సో ఒబేసిటీ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్. ఒక్కసారి లావు పెరిగారంటే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్, క్యాన్సర్స్ అవన్నీ లింక్ ఉందన్నమాట. సో అందువల్ల కొంతమంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ మానేస్తారు లావు పెరుగుతున్నామని. అట్లా కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీగా తినాలి, లో క్యాలరీస్ తినాలి. తర్వాత డిన్నర్ మాత్రం లైట్గా తినాలి. మనం సమ్ టైమ్ మిస్టేక్లో డిన్నర్ బాగా హెవీగా తింటాం మనం. ఓకే, అట్లా రివర్స్ చేయకూడదు అనమాట. కాబట్టి మనం గట్టిగా మంచిగా ఉందంటే ఏమవుతుంది, మూడ్ బాగుంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, స్కిన్ కూడా బాగానే కనిపిస్తుంది, క్లియర్గా ఉంటుంది. పొట్టలో క్లీన్ ఉందంటే స్కిన్ కూడా బాగా, ముఖం కూడా క్లీన్ ఉంటుంది. ముఖం డర్టీగా ఉందనుకోండి, పిచ్చి పిచ్చిగా ఉంది, మొటిమలు ఇవన్నీ అంటే లోపల క్లీన్ అవ్వాలన్నమాట అర్థం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. సీజనల్ అలర్జీస్ రావు, అలర్జీలకు చాలా మందికి వస్తూ ఉంటాయి, అలర్జీలు రావు అనమాట. ఇన్ఫ్లమేషన్ పెయిన్ కూడా తగ్గుతుంది, అట్లాగే రోగాలు రాకుండా నివారిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది.
అట్లాగనే మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, బెటర్ ఎనర్జీ బాగుంటుంది, ఫుడ్ సెన్సిటివ్స్ తగ్గుతుంది, యాంగ్జైటీ డిప్రెషన్ ఉండదు. అట్లాగనే తిన్న ఫుడ్ అంతా అబ్జర్వ్ అవుతుంది, మన పేగులు పొట్ట అంతా క్లీన్ గా ఉందంటే. అట్లా ఉండాల్సినప్పుడు మనకి ఇట్లాంటి హెర్బల్ న్యూట్రిషన్ షేక్స్ బ్రేక్ఫాస్ట్ గా స్టార్ట్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇవన్నీ అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్ అనమాట. అట్లాగనే మనం మేము నేర్పిస్తాం హెల్దీ రెసిపీస్ ఎట్లా తీసుకోవాలి. చెత్త రెసిపీలు వద్దు, టీవీలో ఎక్కడో చూస్తారు, అవన్నీ చూసి మనం తీసుకోవద్దు. హెల్దీ రెసిపీస్ నేర్చుకోండి. ఎడ్యుకేటింగ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మీ జీవన శైలి గురించి కూడా మారుస్తాం. హెల్దీ కమ్యూనిటీని కూడా క్రియేట్ చేస్తాం, ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఫేస్ టు ఫేస్. హెల్దీ ఈటింగ్ గైడ్ లైన్స్ కూడా మేము తయారు చేస్తాము. అంటే మీకు ఎలాగ ఫాస్ట్గా తినాలా, స్లో తినాలా. నేను చెప్పాను ఆల్రెడీ, ఫాస్ట్గా తినకూడదు, స్లో అని. పెద్ద ప్లేటా, చిన్న ప్లేటా, అట్లా పెద్ద బయట, చిన్న ప్లేటా, ఇవన్నీ చెప్తారు అన్నమాట. హెల్దీ డైనింగ్ అవుట్ టిప్స్, డైనింగ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎలా తినాలి, సో పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎట్లా లేబుల్ చూడాలి, లేబుల్ ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం అనమాట క్లాసెస్లో. హెల్దీ స్నాక్ టైంలో ఆకలిసినప్పుడు ఏం తీసుకోవాలి, క్యాలరీస్ గురించి ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి. అట్లాగనే న్యూట్రిషన్ గురించి, ఆ బ్లూ టీ షర్ట్ నాదే, ఎక్సర్సైజ్ గ్రూప్ వర్కౌట్ చెప్పిస్తాం చూడండి, గ్రీన్ టీ షర్ట్ నాదే. సో మేము ఏం చెప్పిస్తాం చెప్పండి, కస్టమర్లకి మేము ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ చేపిస్తున్నాం మనం ఎక్సర్సైజ్. మా రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మాకు చిన్నపిల్లల రిజల్ట్, సీనియర్ సిటిజన్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వాళ్ళు 50-40 కిలోస్ తగ్గిన ఉన్నారు, 40-50 కిలోస్ తగ్గినారు. రామారావు గారు 50 కిలోస్ తగ్గారు, భాను ప్రసాద్ గారు 72 కిలోస్ తగ్గారు. సో మోహన్ కుమార్ 75 కిలోస్ తగ్గారు. చిన్న స్టూడెంట్ దగ్గర నుంచి రిటైర్డ్ పీపుల్ సార్ 82 కిలోస్ తగ్గారు. నారాయణ గారు ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా మా దగ్గర మంచి రిజల్ట్స్ ఉన్నాయి. 300 పైన స్టాఫ్ సైంటిస్ట్ ఉన్నారు, 50 మంది పైగా పిహెచ్డీస్ ఉన్నాయి, కొన్ని మిలియన్ షేక్స్ ఎవ్రీ ఇయర్ పోతున్నాయి అనమాట, అంతమంది వాడుతున్నారు. అట్లనే కొన్ని వందల టెస్టులు చేయబోతాయి, ఫ్రమ్ సీడ్ టు ఫీడ్, పొలంలో నుంచి మన నోట్లోకి అనమాట. 380 టెస్టులు చేసిన తర్వాత మనకి ఫార్ములా 1 మన నోట్లోకి వెళ్తుంది, మల్టీవిటమిన్ 470 టెస్ట్ చేసినప్పుడు మన నోట్లోకి వెళ్తాం. ఇట్లా అనమాట. సో #1 బ్రాండ్ కూడా వెయిట్ మేనేజ్మెంట్ లో, ప్రపంచం మొత్తం #1 బ్రాండ్, బరువు తగ్గటంలో #1. మీల్ రిప్లేస్మెంట్, భోజనం ప్లేస్ లో భోజనం తీసుకుని కూడా #1 అనమాట, ప్రోటీన్ సప్లిమెంట్స్ లో. అట్లాగే 2019 మాకు చాలా అవార్డ్స్ వచ్చాయి, అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్ అనమాట. స్పోర్ట్స్ రేంజ్ కూడా. మీకు పర్సనలైజ్ ప్లాన్ కావాలనుకుంటే డైట్ అండ్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ మీద మేము ఉన్నాం. నా గురించి ఆల్రెడీ నేను చెప్పాను, 19 ఇయర్స్ నుంచి ఉన్నాం, ఎంఎస్సి తర్వాత మాకున్న బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాం, సర్టిఫికేషన్స్ అన్ని. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మాకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కోచ్ జ్ఞానరాజు, యూట్యూబ్ లో జ్ఞానరాజు హ్యాండిల్స్ ఉన్నాయి. నేను ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు నేను కూడా పెద్దలా ఉండేవాడిని, చూడొచ్చు చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద పొట్టేసుకొని తిరిగేవాడిని. సో ఇది అసిస్టెంట్ ఐజీగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రివిజన్ స్టాంప్స్ ఉన్నప్పుడు, జిల్లా రిజిస్ట్రార్ ఉన్నప్పుడు నేను ఖమ్మం, నల్గొండ, విజయవాడ పోస్ట్ చేశాను. లాస్ట్ విజయవాడ రిజైన్ చేశాను. ఉదయం రాత్రికి వచ్చేవాడిని. మా మిస్సెస్ గురించి వచ్చాను అనమాట, హెర్బల్ న్యూట్రిషన్ కంపెనీలో. సో తను వచ్చినప్పుడు చాలా చూడొచ్చు ఎట్లా ఉండేదో, ప్లస్ తను చాలా ట్రై చేసింది కూడా, యోగా, పిచ్చి ఫుడ్లు అని తీసుకుండేది. ఆయన తగ్గేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత మంచి రిజల్ట్ వచ్చింది అనమాట, ఆసమ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ తన ఏజ్ 22-23, ఇక్కడ తన ఏజ్ 44 ఇయర్స్, 44 సంవత్సరాలు. సో ఈ చాలా హెల్దీ ఏజింగ్ ఉంది చూడొచ్చు. నేను కూడా లా ఉండేవాడిని, నేను 12 కిలోస్ తగ్గాను 2.5 months లో. సో నేను తగ్గటం, మా మిసెస్ తగ్గటం చూసి మాకు నమ్మకం వచ్చింది. మరి ఇప్పుడు నా ఏజ్ 52 ఇయర్స్, 52 సంవత్సరాలు, మా మిసెస్ ఏజ్ 44 ఇయర్స్, మేము 26-27, మా వైఫ్ 21-22 ఇయర్స్, అంత లా ఉన్నాం చూడొచ్చు మీరు. సో మేము ఏదైతే మీకు చెప్తున్నామో, నేర్పిస్తున్నాం, అదే మేము ప్రాక్టీస్ చేస్తాం. ఈ ప్రాక్టీస్ ఫస్ట్ బిఫోర్ వి ప్రీచ్. నేను తినే ఫుడ్ లో కానీ, వాటర్ తీసుకుని అన్నిట్లలో కూడా, ఎక్సర్సైజ్, ఈవెన్ ఫుల్ మారథాన్ రన్నింగ్ చేస్తాను, 42 కిలోమీటర్స్ రన్నింగ్. మా వైఫ్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తుంది. మా పిల్లలు కూడా హాఫ్ మారథాన్ అండ్ 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తారు. మా పిల్లలు హైట్ పెరిగారు చూడవచ్చు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము వాడుతున్నాం, చిన్నప్పటి నుంచి. అట్లాగనే మా మిస్సెస్ స్లిమ్ అయింది, నేను స్లిమ్ అయింది, మా పిల్లలు హైట్ పెరిగారు. మా మిస్సెస్ సింథియాకి తనకి రీసెంట్ గా అవార్డు కూడా వచ్చింది, ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ అని. మాకు రీసెంట్లీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది హెర్బల్ లైఫ్ కంపెనీ నుంచి, 1 million వాల్యూ పాయింట్స్ కి. మేము ఏదైతే నేర్చుకున్నామో అది నేర్పిస్తున్నాం అంతే పీపుల్ కి. ఓకే, దట్స్ వాట్ మేము ఇన్స్పైరింగ్ చేస్తుంది. సో మీకు మాలాంటి, ఇదంతా మా గొప్పతనం అంటలేదు, మాకు ఇట్లాంటి పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, జిమ్ రాన్ లాంటి వాళ్ళు, ఇంటర్నేషనల్ ట్రైనర్స్ అనమాట. అట్లానే మేరీ కామ్ మనకి టాప్ మోస్ట్ సెలబ్రిటీ మన దగ్గర ఉన్నారు, అంబాసిడర్ అనమాట. విరాట్ కోహ్లీ మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. సో అట్లానే క్రిస్టియానో రొనాల్డో ఆల్సో మన కంపెనీ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అట్లానే డైటీషియన్ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ ఉన్నారు, టాప్ మోస్ట్ డైటీషియన్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ డైటీషియన్స్. నోబెల్ లారెట్ ఉన్నారు, మెడిసిన్ లో వచ్చిన డాక్టర్ అనమాట, నోబెల్ లారెట్, నోబెల్ ప్రైజ్ డాక్టర్ గారు. అట్లానే సుసాన్ బోవర్ మన రిజిస్టర్డ్ డైటీషియన్ అనమాట, ఆవిడ మన కంపెనీలో ఉన్నారు. డాక్టర్ డయానా రయాన్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. కెంట్ బ్రాడ్లీ పెద్ద పెద్ద టాప్ మోస్ట్, వెరీ మోస్ట్ డాక్టర్ అనమాట. సామంత క్లెటన్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డాక్టర్, వాస్లాస్ ఫ్రాంకోస్, అండ్ ఆయన అమెరికాలో యుఎస్ఎఫ్డిఏలో హెడ్ గా చేశారు అనమాట, డైటరీ హెల్త్ సప్లిమెంట్ లో మన కంపెనీలో ఉన్నారనమాట. ఇంకా డాక్టర్ డేవిడ్ హీబర్ గురించి చెప్పాల్సిన అవసరం, డిగ్రీలు మీరు చూడొచ్చు, మీరు అమెరికాలో టాప్ 5 లో ఉంటారు.
ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ఆయన హార్వర్డ్ డాక్టర్స్ ఇద్దరు అనమాట. అట్లా నేను మనకి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. డాక్టర్ జానోదన్ కంపెనీ CEO దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం. కంపెనీ CEO అంతకుముందు వైట్ హౌస్ లో హెల్త్ సెక్రటరీ చేసిన అనుభవం ఉందన్నమాట. అట్లా నేను డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోర్ ఉన్నారు, అమెరికాలో 17 సర్జన్ జనరల్ గా వర్క్ చేశారు అనమాట. టాప్ పోస్ట్ హెల్త్ మినిస్టర్ లాగా అనమాట. అట్లాంటి పర్సన్స్ మన కంపెనీ ఉన్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, వెబ్సైట్ లో, యూట్యూబ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్స్ అన్ని మీకు ఇవ్వబడ్డాయి. సో మీకు నచ్చిందంటే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాది వి మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. మా ప్రపంచాన్ని ఆరోగ్యవంతం చేయడం మా ఉద్దేశం. సో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని మాకు ఫార్వర్డ్ చేయండి వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి. అట్లాగనే మీరు ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టాటా. సీ యూ. బై బై.